చూడండి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అవునా? ఎంతమంది రోజు టీవీస్లో, ఫోన్స్లో, ఎంతమంది రోజు యూట్యూబ్లో, ఇంకా సోషల్ మీడియాలో చాలా భయంకరమైన వార్తలు వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నారా భయంకరమైన వార్తలను? ప్రజలను ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. ప్రజలలో సమాధానం లేదు, ప్రజలలో సంతోషం లేదు, నెమ్మది లేదు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రజలలో చాలా భయంకరమైన పాపం ఎక్కువైపోతుంది. అవునా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? హామాను లాంటి అపవాది. అంతేనా అండి? చాలా భయంకరమైన పరిస్థితులు. ప్రజలు ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం లేదండి. ఒక కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం లేదు. ఇదిగో ఎదుటి వారిని, తెలిసిన వారిని చంపేయడం, లేదా అన్న తమ్ములు చంపేసుకోవడం, లేదా అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమించామని చెప్పి ప్రేమించిన వ్యక్తి ప్రేమించానని చెప్పి చంపేయడం కదండి. తమిళనాడు ప్రాంతంలో ప్రేమించానని ఒక అమ్మాయి అబ్బాయిని చంపేసిందండి. చూసారా? ఎస్. మరొకటి, ఈ రోజున మరొక వార్త ఏంటో తెలుసా? కుక్కర్లో వేసి ముక్కలుగా కోసి భర్త భార్యని అనుమానంతోనేనా చంపేసింది? ఎస్, అనుమానంతో భార్యని ముందుగా ప్రాక్టీస్ చేశాడంట. మటన్ షాప్లో కత్తి ఉంటుంది చూడండి, ఆ కత్తి ఎంత షార్ప్గా ఉంటుందండి. ఆ కత్తితో భార్యని ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి, ఏముందండి, ప్రేమలున్నాయా? ప్రజలు నాశనం అయిపోతున్నారు, పాపంలో పడుతున్నారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మీకు తెలుసా ఆయన ఎంతలా ప్రాక్టీస్ చేశాడంటే, ఆ ఎముకలకున్న మాంసాన్ని సపరేట్ చేశాడు. అంతేనా? ఎముకలకున్న మాంసాన్ని సపరేట్ చేసి ఏదైతే అంటే సపరేట్ చేసిన మాంసాన్ని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేశాడంట భర్త. అమ్మ తల్లి ఇంటికి సంక్రాంతికని రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. ఈ భార్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వారి పిల్లల్ని పెట్టేసి వీరింటికి వచ్చారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ ఎక్కువైపోయింది, ఏదో మాట పెరిగింది. ఇది శనికావేశం అన్నమాట. ఆ శనికావేశం ఏం చేస్తుందండి? పాపము చేస్తుంది. ఆ శనికావేశం పాపం చేస్తే పాపము వల్ల వచ్చు జీతము మరణం. అర్థమవుతుందా? అసలు ఆయనకు భార్య, ఆమె ఎంత అందంగా ఉందండి, అసలు అలా ఇలా చేయబుద్దయింది. అనుమానం. ఈ రోజున భార్య భర్త పైన, భర్త భార్య పైన అనుమానం. ఒకవేళ నీకు తప్పుగా అనిపించినప్పుడు హెచ్చరించు, మందలిచ్చు, మాట్లాడు. కానీ కొద్ది మందివి చాలా వెరైటీగా ఉంటాయండి. అంటే మంచి నడవడిలో నడిపించడం కాదు, కానీ వారు రాంగ్ ట్రాక్లో వారి ఆలోచనలు, వారి వ్యక్తిత్వము అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈమెను ఒక అనుమానంతో చంపేసి, ఏమంటారు, తాళి బొట్టు ఉంటుంది కదా, ఆ తాళిని ఆమె మెడకి ఇలా గట్టిగా బిగించేశాడంట. గట్టిగా బిగిస్తే ఊపిరి ఉంటుందా? పోయిద్ది. అవునా కాదా? గట్టిగా బిగించేశాడంట. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎంత క్రూరమైన మనసు, ఎంత క్రూరమైన ఆలోచన! ఆ మనిషిని ముక్కలుగా కట్ చేయడం ఏంటి? ఆ శరీరంలో ఉన్న బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ మాంసాన్ని వేరు చేసి, మాంసమంతా కట్ చేసి చక్కగా కుక్కర్లో వేసేసాడంట. ఇంకా మిగిలిన బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ ఏదో కాలబెట్టేసి దాన్ని అంతా పొడి చేసి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న చెరువులో పడేశాడంట. అయ్య బాబోయ్, అసలు ఏం చేస్తున్నాడు? అసలు వినడానికి ఎంత భయంకరంగా ఉందండి. ఏంటి ఆ ఆలోచన? ఏంటి ఆ పాపపు జీవితం? ఏంటి అసలు? అలాంటి ప్రజలుగా చాలామంది ఉన్నారండి. ప్రేమించాలని చెప్పడం,
ఒకరిని ఒకరు చంపుకోవడం, లేదా మంచి భర్త దేవుడిస్తే, మంచి భార్య ఇస్తే వేరే వారు కావాలి, వేరే వారి కొరకు సొంత వారిని చంపేయడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. లేకపోతే ఒకరి పైన కక్షలు పెట్టుకోవడం, ఒకరిని ఎలా అయినా నాశనం చేయాలి, మనకంటే ఎక్కువగా ఎవరు ఎదగకూడదు, ఎదిగాడా వారిని ఎలా అయినా నాశనం చేయాలి. చూడండి, ఆ బోన్స్ నుంచి అసలు సోషల్ మీడియాలో ఆ మాటలు వింటుంటే చాలా భయం వేస్తుంది. చాలా అసలు ఏమైపోతుంది, అసలు ప్రజల ఆలోచన ఏంటి, అసలు అపవాది ఎంత భయంకరమైన స్థితిలోనికి ప్రజల్ని నడిపిస్తూ ఉంది. అవునా కాదా? గర్జించు సింహము వలె ఈ అంత్యకాల దినాలలో దొరికిన వాళ్ళని దొరికినట్లుగా అపవాది వారి జీవితాలను నాశనం చేస్తుంది. కానీ ఈ అంత్యకాల దినాల్లో మనమేమి చేయాలో తెలుసా? ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తులముగా, ప్రార్థన పరులముగా, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా అలాంటివి జరగకుండా మనము వారిని కాపాడులాగున ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మంచి వాటి కొరకు ప్రార్థిస్తూ, చెడ్డగా జరుగుతున్న వాటి కొరకు, భయంకరమైన పరిస్థితుల్లో మరి జీవితాలు పతనమవుతుండగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బోన్స్ నుంచి సపరేట్ చేసిన, ఆ ఎముకల నుంచి సపరేట్ చేసిన మాంసాన్ని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేస్తే ఆ బోన్స్ అన్నిటిని దగ్గర చేసి కాల్చి పొడి చేసి ముందుగా ప్రాక్టీస్ చేశాడంట వాటిని ఏం చేయాలో. అంటే ఈయనకి క్షణికావేశంలో చేశాడు అన్నది కూడా కాదు. అవునా కాదా? ప్లాన్డ్గా చేశాడు. గొడవైందంతే, ఆ ఆవేశంలో ఆ ప్లాన్ అమలు చేశాడు. అక్రమ సంబంధం చూడండి ఎంత భయంకరం. అందుకని చెప్పాను, మనకిచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి, దేవుడు ఇచ్చిన సొంత వారిని పక్కకు పెట్టి, ఎవరో కొరకు భార్యను చంపేయడం, ఎవరో కొరకు భర్తను చంపేయడం, ప్రేమించిన వారిని చంపేయడం ఏంటండి ఇది? అవి పొడి చేసి ఆ దగ్గరలో ఉన్న చెరువులో పడేసాడని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అవునా? పిల్లల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్ ఏంటి? ఇలా చాలామంది జీవితాలు పతనం అవుతుండగా అలాంటి ప్రజల కొరకు, అలాంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. దేవుడు ఒక మాట చెప్తారు, 99 గొర్రెలు సేఫ్లో ఉంటే వాటి కొరకు కాదు దేవుడి ఆలోచన, ఏదైతే తప్పిపోయిందో దాని కొరకే ప్రభువు వెతుకుతూ ఉన్నాడు అని మనం చదువుతూ ఉన్నాం. అవునా కాదా? ఎప్పుడు మన కుటుంబం బాగానే ఉంటుంది, ప్రార్థించాలి. కానీ ఏ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఏ ప్రజల్లో పాపము పెరుగుతుందో, ఎంతమంది జీవితాలు నశించిపోతున్నాయో, ఇదిగో భయంకరమైన పరిస్థితులు రాకముందే, మనం ఇంకా చూడకముందే మనం ఎత్తి పట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎస్తేరు తన ప్రాంత ప్రజలకు, తన వారైన ప్రజల కొరకు నిలబడింది కదా. మరి ఈ రోజున మనం నిలబడాలా లేదా? మంచి వాటి కొరకు నిలబడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని నిలబడాలి. చెడ్డ జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకు నిలబడాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్.